మీరు ఈ ఊర్లో ఏ గడపను అడిగినా కూడా జరిగింది జరిగినట్టుగా చెప్తారు. మీకింకా అనుమానాలుంటే అందరినీ అడిగి నివృత్తి చేసుకోండి. మా అమ్మ నాన్నలు మా వంశమంతా వెల్ ఎడ్యుకేటెడే. కృష్ణ తప్ప. నోర్మి, నేను కూడా వేదాలను చదువుకున్నాను. మేమంతా నిజాలను నిర్ధారించుకున్న తర్వాతే ఇక్కడుండి పోరాడుతున్నాము. మీరు నిర్ధారించడం కాదు, మేము నిర్ధారించుకుని ఈ ఊరు నుంచి అడుగు బయట పెడతాం. ఊరి పరిస్థితులేం బాలేనప్పుడు మీరిక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. వీలైనంత తొందరగా బయలుదేరడం మంచిది. నేను కూడా ఇదే చెప్పాలనుకున్నాను. చూడండి, ఊరి గురించి తెలుసుకోవాలని అనుకున్నారు, తెలుసుకున్నారు. ఇంకా బయలుదేరండి. ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఇప్పటికే ఈ మధ్య చూసిన చావుల్ని ఊరు మర్చిపోలేకపోతుంది. వీళ్ళ మొహాలను చూస్తుంటే అనుకున్నది సాధించే వరకు ఊరొదిలిపోయేలా కనిపించడం లేదు. అవునండి, మూఢనమ్మకాలను పారద్రోలి నిజాలను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడమే మా ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అయ్యో ఆగండి, నా మాట వినండి. అటువైపు వెళ్ళకండి. అరే, మాట వినకుండా వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో ఏంటో. అవని ఊరి సమస్యకి ఏ విధంగా పరిష్కారం చూపెడుతుందో అర్థం కావట్లేదయ్యా. ప్రసాదం తయారు చేయించి పంట పొలాలకైతే న్యాయం చేసింది గాని దుష్టశక్తిని కోట నుంచి ఊరు నుంచి ఎలా తరుముతుందో తెలియడం లేదు. దిగులు చెందకండి. ఊరికి పంటకి ఉపద్రవం రావడానికి ఎంతో సమయం పట్టదు. అది పోవడానికి మాత్రం కొంత సమయం పడుతుంది. మన ఊరిని కాపాడడానికి ఓవైపు అమ్మవారు, మరోవైపు దైవత్వంతో నిండిన రావి చెట్టుంది. ఆ రావి చెట్టు మన ఊరిని ఎన్నో సందర్భాల్లో కాపాడి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతః విష్ణురూపేణే, అగ్రతః శివరూపాయ, వృక్షరాజాయతే నమః. మొదలులో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైభాగంలో శివుడు కొలువై ఉంటారు. కాబట్టే రావి చెట్టుకి ఎంతో దైవశక్తి ఉంటుంది. అటువంటి చెట్టు ప్రతి ఊరికి ఒకటి ఉంటుంది. ఊరిని కాపాడడంలో ప్రథమ పాత్రను పోషిస్తుంది. నేనుండగా ఊర్ని కాపాడేది ఉండకూడదు. వెళ్ళి రావి చెట్టు అంతం చూడు. ఏమండి రిపోర్టర్లు, ఆగండి ఆగండి, ఒక నిమిషం. ఏంటండి? ఐఎమ్ కృష్ణబాబు. మా ఊరు విషయాలన్నీ తెలుసుకున్నారు. మీరు సక్సెస్ అయితే న్యూస్ లో ఆ పేర్లు ఫోటోలు కూడా వేయండి. మేం కూడా ఈ ఊరికి కుటుంబానికి సంబంధించిన వాళ్ళమే. మాకు కూడా కొంచెం పబ్లిసిటీ ఇవ్వండి. రేయ్, నా గురించి కూడా చెప్పండి రా. ఇదిగోండి, ఇది మా అక్క సామెతలు చాలా బాగా చెప్తుంది. మీ ఛానల్లో ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ కూడా మీరు పెట్టించుకోవచ్చు. అవునండి, నేను ప్రవచనాలకు బదులు సామెతలు చెప్తుంటాను. మేము కూడా ఈ ఊరు నుంచి దుష్ట శక్తిని తరమడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు, మా ఊరి అమ్మవారి కోసం మేము గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటాం. అందుకే మా మీద అమ్మవారి కృప ఎప్పుడూ ఉంటుంది. అబద్ధం.
వీళ్ళు చెప్పిందంతా అబద్ధం. మీరు వీళ్ళ మాటల్ని అస్సలు నమ్మకండి. వీళ్ళు ఊరి మీద పడి తిరగడానికి తప్ప దేనికి పనికిరారు. వీళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు. ఎదుగోండి, మీరు వీళ్ళ మాటలను అస్సలు నమ్మకండి. వీళ్ళకి మాకు అస్సలు పడదు, అందుకే అబద్ధాలు చెప్తున్నారు. చూడండి సార్, మా అక్షయ్ పాప గురించి మీకు తెలియదు. ఏదైనా తలుచుకుంది అంటే అది ఖచ్చితంగా నెరవేర్చుతుంది. ఇంకో విషయం, మీకింకో మాట చెప్పాలి. నా కూతురు అక్షయ్ది మా అత్తయ్య లాంటి గొప్ప జాతకం. మా అత్తయ్య లాంటి జాతకం కలిగిన వారే ముందు ముందు మా వంశాచారాలను ముందుకు నడిపించే బాధ్యతను తీసుకోవడానికి అర్హత సంపాదించగలుగుతారు. నా బిడ్డ పుట్టినప్పుడు వేరే రూపంలో ఉండేది. అమ్మవారి దయ వలన ఈ రూపంలోకొచ్చింది. నేనే అమ్మవారిని మొక్కుకుని ఈ విధంగా తీసుకుని రావాల్సొచ్చింది. ఎందుకంటే ఊరి సమస్య తీరేది నా కూతురి వలనేనని మేము నమ్మే తాళపత్ర గ్రంథాలలో రాస్తుంది. నాకైతే ఏమాత్రం నమ్మాలని అనిపించడం లేదు. మీ ఊరి విషయాల మీద పెద్ద డాక్యుమెంటరీ చేసి ప్రపంచం మొత్తానికి తెలియజేస్తాను. మూఢనమ్మకాలకు ప్రభావితం కాకండి అని జనాలకి కనువిప్పులా ఉంటుంది. అవునమ్మా, అవునమ్మా, అవునమ్మా.